హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ కొరియా ముచ్చట్లు. ఈ గెటప్ ఏంది, ముసుకేంది, ఇదేంది అని అనుకుంటున్నారా? నేను 1.5 years తర్వాత నేను 1.5 years తర్వాత ఇండియాకి వస్తున్నాను. సో చూడండి మా సామాన్లు వెనకాల, నేను చూపిస్తా, ఆగండి. సో ప్రజెంట్ నేను మా చెల్లి వాళ్ళ యూనివర్సిటీలో ఉన్నాను అన్నమాట. మా చెల్లి దగ్గరికి వచ్చాను, సోల్టెక్ యూనివర్సిటీలో. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇండియాకి స్టార్ట్ అవుతున్నాము. ఎగ్జాక్ట్గా టైం 6:30 అవుతుంది. సో ఈ వ్లాగ్ అంతా నా ఇండియన్ ట్రావెల్, ఇండియాకి ఎలా వస్తాను ఏంటి అనేది చూపిస్తాను వ్లాగ్ లాగా. సో స్టే ట్యూన్ ఉండండి, చాలా ఎగ్జైట్ ఉంది. 1.5 year తర్వాత నేను ఇండియాకి వస్తున్నాను. చాలా చాలా ఎగ్జైట్ ఉంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. చాలా చల్లగా ఉంది. ఒక చేతికేమో గ్లౌజ్ ఉంది, ఇంకో చేతికేమో గ్లౌజ్ లేదు, మిస్ అయిపోయింది. సో దట్ ఈస్ గుడ్ మార్నింగ్. నాట్ గుడ్ మార్నింగ్, మీకు ఏ టైం అవుతుందో తెలియదు. సో లెట్స్ సీ. నేనైతే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము చెల్లి వాళ్ళ యూనివర్సిటీలో. చూద్దాం బస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు రీచ్ అవుతామో ఎయిర్పోర్ట్కి. సో ఫ్లైట్ టైం వచ్చేసి 12 PM. సో అదన్నమాట సంగతి. లెట్స్ సీ. మేము దాదాపు 2 గంటలు వెయిట్ చేసినాము, బట్ బస్సు అయితే అస్సలే రాలేదు. ఇంకా లేట్ అయిపోతుందని ట్యాక్సీ బుక్ చేసుకొని ట్యాక్సీలో మేము మెట్రో స్టేషన్ వచ్చినాము. ఇప్పుడు మనం సోల్ నుంచి ఇంచాన్కి మెట్రోలో వెళ్తున్నాం అన్నమాట. దాదాపు 2.5 గంటల టైం పడుతుంది. ఇంకా మా టెన్షన్ అంతా ఏంటి అంటే కథం, ఇంకా ఫ్లైట్ మిస్ అయింది, అక్కడ 2 గంటలు వేస్ట్ అయింది, బొక్క పడ్డది, ఇక అయిపోయింది కథం అనుకున్నాం. ఎందుకంటే మేము చెక్ ఇన్ కూడా వేయలేదు. ఆన్లైన్లో చెక్ ఇన్ చేద్దామంటే ఆ చెక్ ఇన్ కూడా ప్రాబ్లం వచ్చింది. ఇంకా అయిపోయింది కథం. మళ్ళీ ఇంకో రోజు బుక్ చేసుకున్న ఫ్లైట్, పైసలు బొక్క అనుకున్నాం. బట్ ఇంకా ఫాస్ట్గా ఆపతోపాలు పడుకుంటా మొత్తానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఫ్లైట్లోకి ఎక్కి కూర్చుంటాం అన్నమాట. ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ పడమండి, ఫ్లైట్ ఎక్కడ మిస్ అయిపోతుంది అనేసి. మళ్ళీ అక్కడ చూస్తే ఏంటంటే ఫుల్ జనాలు. ఏంది ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గర చాలా మంది ఉన్నారు. అలా ముందుకు గదిలది, వెనక గదిలది, అసలు ఇంతమంది జనాలు ఉన్నారు. మాకేంటంటే వాళ్ళకి మెల్లి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెక్ చేసి పంపిస్తున్నారు అక్కడ. ఇక అయిపోయింది కథం అనుకున్నాము. బట్ ఇంకా దేవుని దయ వల్ల ఆ రోజు జస్ట్ మిస్ అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయ్యేది ఉండే, బట్ మిస్ అవ్వలేదు. సో మళ్ళీ ఇంకా వచ్చి ప్రాసెస్ అంతా అయిపోయి మేము ఫ్లైట్లో కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక ఎంజాయ్మెంట్ చూడండి. ఇక ఎగ్జైట్మెంట్ అంతా నా మొహంలో కనిపిస్తుంది. ఎందుకంటే 1.5 year తర్వాత ఇండియాకి వస్తున్నా కాబట్టి. సో ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, క్రూ అంతా, వాళ్ళు చెప్తున్నారు, ఎమర్జెన్సీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా అవి చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ వీడియో తీసిన. ఈసారి మేము వస్తున్నది ఏంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ అన్నమాట. ఎయిర్ ఇండియా వాళ్ళు ఏంటంటే అన్ని నేను బ్యాడ్గా విన్నా, అంటే అంత బాగుండదు ఫ్లైట్, డొక్కు ఉంటుంది అనేసి అన్నారు. సో పర్లేదు, జస్ట్ యావరేజ్గా ఉంది. సీట్లు అయితే అన్ని పొట్టు అరిగిపోయినాయి. అండ్ మా లక్ ఏంటంటే స్క్రీన్ పని చేయదు అనుకున్నా కానీ ఈసారి స్క్రీన్ పని చేసింది. నేను ఫస్ట్ టైం ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నా. నేను ఫస్ట్ టైం సౌత్ కొరియాకి వచ్చినప్పుడు అయితే సింగపూర్ ఎయిర్లైన్స్లో వచ్చిండే. ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఇండియా అన్నమాట. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ మేము అన్నిటికంటే లాస్ట్ చివరిన 2 సీట్లు ఉంటాయి కదా, ఈ 2 సీట్లు ఉన్నాయి బుక్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే మేము ఇద్దరమే ఉండొచ్చు, ప్రైవసీ ఉంటుంది, మంచిగా మేము వీడియోలు తీసుకోవచ్చు, మేము ముచ్చటెట్టుకోవచ్చు, వేరే వాళ్ళతో ప్రాబ్లం లేకుండా అనేసి ఇక్కడ లాస్ట్కి బుక్ చేసుకున్నాం టికెట్స్. ఇంకా చూసిన వెదర్ అయితే అంత క్లౌడీగా ఉంది, చిన్న చినుకులు కూడా పడుతున్నాయి అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే అట్లా ఉరుక్కుంటా వచ్చి ఫ్లైట్ ఎక్కడైంది. అస్సలు మేము ఎంత ముందే బయలుదేరినాం ఇలాంటివి ఉంటుంది అనేసి మేము చాలా ముందు బయలుదేరినాం.
బట్ ఏంటంటే 2 గంటలు బస్ కోసం వెయిట్ చేయడం వల్ల టైం వేస్ట్ అయిపోయింది. బట్ దేవుని దయ వల్ల మేము టైంకి రీచ్ అయినాం, ఫ్లైట్ అయితే ఎక్కినాం. ఇంక ఇప్పుడే మెల్లగా స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. సో ఎయిర్ ఇండియాలో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన, అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మంచిగా అంత ఫన్గా ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే సౌత్ కొరియా ఇంచాన్ ఎయిర్పోర్ట్ అన్నమాట, చాలా పెద్దనే ఉంటుంది. సో మీరు ఇక్కడ అన్ని ఎయిర్లైన్స్ చూడొచ్చు. నాకైతే సౌత్ కొరియా వారి ఎయిర్లైన్ అదే ఫ్లైట్ కలర్ ఉంది, నాకు పిచ్చి ఇష్టము. స్కై బ్లూ కలర్లో ఉంటుంది, అబ్బా మస్తు ఉంటుంది కలర్ అయితే ఫ్లైట్ది, బాగుంటుంది. సో ఇదంతా ఇంచాన్ ఎయిర్పోర్ట్ అన్నమాట. అసలు టైం ఉంటే ఎయిర్పోర్ట్ అంతా చూపిద్దాం అనుకున్నా, లోపలైతే భలే ఉంటుంది, ఇంటీరియర్ కానీ అంతా సూపర్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనకి టైం లేకపోవడం వల్ల ఇలా ఉరకచ్చి ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, అది ఆరెంజ్ కలర్లో, అది జేజు ఎయిర్లైన్స్, జేజుకి వెళ్ళొచ్చు అన్నమాట. మీకు అక్కడ చూడొచ్చు జేజు ఎయిర్ అని ఉంది, ఇది కూడా కలర్ బాగుంటుంది, ఫ్లైట్ కలర్ మంచి అనిపిస్తుంది. సో నాకైతే సౌత్ కొరియాది బాగా ఇష్టం అన్నమాట, ఫ్లైట్ కలర్ భలే ఉంటుంది. సో ఇక్కడ మీరు అంతా ఎయిర్పోర్ట్ని చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారు. చూసారా మనం గాల్లోకి ఎలా ఎగిరాము. నాకైతే భలే ఇష్టం అన్నమాట. కొంతమంది భయపడతారు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, నాకైతే అస్సలు భయం ఉండదు, నాకు చాలా ఇష్టము చూడడం అంటే అట్లా. సో మొత్తానికి అలా మనం గాల్లోకి ఎగిరేసాం అన్నమాట. సో ఈసారి లాస్ట్ కూర్చోవడం వల్ల కొంచెం వ్యూ సరిగ్గా ఏం కనిపించలేదు, ఏదో అట్లా తీయడానికి ట్రై చేసిన. మళ్ళీ డే టైంలో కాబట్టి అంత మేఘాల పైనుంచి వెళ్ళింది కాబట్టి అంత వ్యూ సరిగ్గా ఏం బాగాలేదన్నమాట, ఏదో అట్లా తీసిన అన్నమాట.
సో నాకైతే చాలా ఇష్టము. మీలో ఎవరికైనా ఇట్లా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే భయమైన వాళ్ళు కామెంట్ చేయండి, నాలాగా ఇష్టపడే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఇష్టమైన సెగ్మెంట్ వచ్చేసింది అన్నమాట, తిండి. సో ఇవన్నీ ఇచ్చారు ఎయిర్ ఇండియాలో. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా ఎయిర్ ఇండియా ఫుడ్ అనేది. నాకు ఇక్కడ సలాడ్ ఇచ్చారు, నా ఆనందం పట్టలేనంత. నాకు సలాడ్స్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అన్నమాట. ఇంకా ఇంకా బన్ కూడా ఇచ్చారు, బన్ సలాడ్. నేను ఇక్కడ వెజ్ చెప్పాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ సలాడ్ని టేస్ట్ చేద్దాము. సో మొక్కి అలా తినాలన్నమాట. సో పర్లేదు, ఎందుకంటే నాకు సలాడ్స్ చాలా ఇష్టం కాబట్టి బాగున్నాయి. దాంట్లో ఏంటంటే పెప్పర్ లేదు, సాల్ట్ లేదు, ఏం లేదు, జస్ట్ బాయిల్ చేసి అలా ఇచ్చిండ్రు. బట్ నాకు సలాడ్స్ పిచ్చి కాబట్టి ఇంకా ఫుల్గా నచ్చేసింది. ఆల్రెడీ దాన్ని వేసేసారు అన్నమాట. ఇంకా రైస్ అండ్ కర్రీ ఇచ్చారు. కర్రీ టొమాటో కర్రీ సమ్ ఏమో వేసిండ్రు, అట్లట్లనే ఉంది కర్రీ. అంతే అన్నట్టు ఏం లేదు, ఓకే, జస్ట్ యావరేజ్గా ఉంది. నాకు అప్పటికే పిచ్చి పిచ్చి ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా దొరికిందే ఏంటి ప్రసాదం అన్నట్టు ఫుల్గా లాగిచ్చేసిన. నేనైతే ఫుడ్ అంతా ఏది కూడా వదిలిపెట్టలేదు, ఎప్పుడు ఏంటి కరువులో ఉన్నట్టు తిన్నా నేనైతే. మీరు నా తిండిని చూసి కూడా అనుకోవచ్చు, ఎందుకంటే మేము ఎప్పుడో 6కి స్టార్ట్ అయినాము యూనివర్సిటీ నుంచి, అప్పటికి ఆల్రెడీ 1 అయిపోతుంది. సో ఫుల్గా ఆకలి వేస్తుంది. అస్సలు వీళ్ళేమో ఇంకా ఫుడ్ పెట్టలే అని అయితే నేను ఫుడ్ కోసమే వెయిట్ చేసిన అనమాట. ఇంకా ఫైనల్గా ఫుడ్ దొరికేసరికి నేను ఇంకా ఫుల్గా ఆపకుండా కుమ్మేసిన, అన్నీ కుమ్మేసిన. ఇంకా తర్వాత టీ తీసుకున్నాను. సో టీలో ఏంటంటే కొంచెం పాలు ఎక్కువచ్చు కదా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత అంత కప్పు ఇస్తారు, ఆ చిన్న కప్పులో ఎటు సరిపోయి అవి నీళ్ళు తాగినట్టు ఉంటుంది. ఇంకా షుగర్ అంటే మనం ఎట్లయినా షుగర్ తిన్నాం కాబట్టి ఇట్స్ ఓకే, అవి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే మిల్క్ కొంచెం ఎక్కియచ్చు కదా అనిపిస్తుంది అన్నమాట. ఏదో అట్లా ఏదో టీ తాగినామన్న అదేంటి మన సాటిస్ఫాక్షన్ కోసం తాగడం తప్ప ఒట్టి నీళ్ళు తాగినట్టు ఉంటుంది, ఏం బాగుండదు. ఏదో అట్లా కానిచ్చినామా అంటే కానిచ్చేసిన అన్నట్టు. ఇక్కడ ఇది ఏమంటుందంటే నేను వీడియో తీసుకోకుండా అన్నెందుకు తీసుకున్నావే అనేసి అంటుంది. ఇలా స్క్రీన్లో ఎంతసేపు ఎక్కడికి వచ్చాము, ఇంకెంతసేపు అని ఇట్లా స్క్రీన్ చూసుకుంటానే కూర్చున్నా అన్నమాట. ఏదో ఒక మూవీ అయితే చూసినాం కానీ ఎంతసేపు అని మూవీ చూసినాం, చాలా బోర్ కొడుతుంది ఫ్లైట్లోనైతే. కొంతమంది అయితే హ్యాపీగా పడుకుంటారు, ఎట్లా పడుకుంటారో ఏమో. సో ఫైనల్గా ఇప్పుడు డిన్నర్ టైం అన్నమాట. డిన్నర్ టైం అంటే ఈ ఫ్లైట్లో డిన్నర్ టైంకి ఇచ్చారు. అంటే మన ల్యాండింగ్ 6 అట్లా ఉండింది, 6:30 ఇండియన్ టైంలో. సో నాకు ఏంటంటే ఈసారి నేను ఏం చేశానంటే, ఎప్పుడు మనం వేగన్ ఫుడ్ తినలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఒకసారి ఆప్షన్ ఈసారి వేగన్ ఇచ్చినామంట. అబ్బబ్బా వేగన్ అంటే అమ్మా ఘోరం ఉన్నది ఫుడ్ అయితే, అసలు ఎట్లయింట్రా అనిపించింది. లిటరల్గా చూసిందా 2 బ్రెడ్లు, ఆ బ్రెడ్ మధ్యలో అసలు క్రీమ్ ఏం లేదు, ఏంటి జస్ట్ క్యూకుంబర్ స్లైసెస్ పెట్టిండు, టొమాటో స్లైసెస్ పెట్టిండు, అంతే. ఏం క్రీమ్ లేదు, ఏం లేదు. ఇంకా నా ముఖం అంతా దివాలా తీసిందా ఆ ఫుడ్ చూడగానే. ఇది ఎట్లా తినాలిరా బాబు అనేసి ఇంకా పెట్టిన కర్మానికి ఇచ్చిన ఆప్షన్ ఇచ్చిన కదా, ఆ కర్మానికి ఇంకా సచ్చినట్టు తిన్నా. అది కూడా మొత్తం తినలేదు, లోపల అంటే అదేంటి టొమాటోను కుకుంబర్ అయితే తినేసిన, ఇంకా బ్రెడ్ అయితే అట్లా తిన్న, వీడియో కోసం వదిలేసిన. ఇంకా
ఇంకోసారి వేగన్ అయితే ఇవ్వద్దు అని అనిపించింది. ఇస్తే వెజ్ అన్న నాన్ వెజ్ అన్న ఇవ్వాలి, కానీ వేగన్ అయితే అస్సలు తినలేము. ఎందుకంటే మనకి నాన్ వెజ్ ఫుల్ కుమ్మే వాళ్ళకి వేగన్ అస్సలకే నచ్చదు. బట్ ఏదో ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు తినలే కదా అనేసి అట్లా ట్రై చేసిన అన్నమాట. సో ఇక్కడ క్లౌడ్స్ పై నుంచి వెళ్తున్నాం కదా, ఎంత బాగుందో వ్యూ, నాకైతే భలే అనిపించింది. ఎంతైనా మనం ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా ఎట్లున్నా కానీ మనకు కొత్తగా అనిపిస్తుంది, ఎగ్జైట్మెంట్ వేరేగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఎక్కినా కూడా ఆ ఫీలింగ్ అనేది అట్లనే ఉంటుంది, ఏదో ఫస్ట్ టైం ఎక్కినట్టు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అన్నమాట ఫ్లైట్ జర్నీని. సో ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, సన్సెట్ అన్నమాట. ఎంత బాగా వచ్చింది ఇట్లా సూర్యుడు అయితే. నేనైతే అప్పటి వరకు ఏదో అంతా నిద్ర మూడ్లు ఉన్నా అన్నమాట. ఇంకా ఇట్లా ఆ సన్ రైజ్ అనే మొహం పైన వాడేసరికి అబ్బా అనేసి అనిపించింది, భలే ఉండింది. ఎంత సూపర్గా ఉందంటే వ్యూ, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ విండో సరిగ్గా లేదంట, నీట్గా లేకపోవడం వల్ల క్లియర్గా కనిపిస్తలేదు. బట్ ఎక్కడి నుంచి దగ్గరగా చూసినట్టు అనిపించింది సన్సెట్ అనేది, ఎంత బాగా అనిపించిందో. సో అప్పటికి నేను నిద్ర మొహంలో ఉన్నానని సడన్గా ఇట్లా లేచిన అన్నమాట. లేచి నేను అసలు నిద్ర మొహంలోనే ఉన్నా, ఇంకా తేరుకుంటున్నా ఇప్పుడే. సో అదన్నమాట. ఫైనల్లీ ఇండియా వచ్చేసాం అలా అరవాలనిపించింది ఫ్లైట్లోనే. ఇదంతా ఢిల్లీ అన్నమాట. అలా ఇండియాకి ఇట్లా ఎంటర్ కాగానే పైలట్ ఇంకొంచెం అంటే జస్ట్ ఇంకో 10 minutesలో మనం ల్యాండ్ అవుతున్నామని చెప్పి అనౌన్స్ చేయగానే అబ్బా ప్రాణం లేచొచ్చింది. అసలు ఎంత ఫ్రెష్గా గాలి పీల్చుకున్నట్టు అనిపించింది నాకైతే. అప్పుడే ఊపిరి మళ్ళా తిరిగి వచ్చినట్టు అనిపించింది. 1.5 year అంటే మామూలా? అసలు ఎప్పుడు కూడా పేరెంట్స్ని వదిలి ఫ్యామిలీని వదిలి ఉండని వాళ్ళం అంత దూరం వచ్చి 1.5 year తర్వాత వాళ్ళని కలుస్తున్నామంటే అబ్బా అసలు మాటల్లో చెప్పలేము ఆ ఎక్స్పీరియన్స్ని. అసలు మామూలుగా లేదన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసినట్టే ఫీల్ అయినాం. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఢిల్లీలో అయితే ల్యాండ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి హైదరాబాద్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. 1 hour లేవర్ ఉందన్నమాట. ఈ 1 hourలో ఏంటంటే మాకు మా లగేజ్ని తీసుకోవడానికే సరిపోయింది. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసినాము, ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. సో ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుతున్నారు. అబ్బాబ్బాబ్బా చెవులకు ఎంత వినసొంపు అనిపించిందో. అంటే 1.5 అయిపోయింది కరెక్ట్ ప్రాపర్గా తెలుగు మాట్లాడి. అంటే పేరెంట్స్తో మాట్లాడతాము అంతే, ఇంకా బయటకు వెళ్ళినా ఎక్కడైనా కూడా అంతా కొరియన్ ఇంగ్లీష్ ఇవే 2 భాషలు తప్ప అసలు మన భాష లేనే లేదు, మాట్లాడము. అట్లాంటిది ఒక్కసారిగా అంతమంది తెలుగులో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాను. ఎంత హ్యాపీ అనిపించిందో అప్పుడైతే, భలే అనిపించింది. ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయినా, ఇంకా ఇంటికి పోయినట్టే అన్నట్టు ఫీల్ అయినాం అన్నమాట. బట్ ఎందుకో ఈ 2.5 hours చాలా కష్టంగా అనిపించింది. జర్నీ ఇంకా తొందరగా అయితే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇంకా దగ్గర అవుతున్న కొద్దీ అసలు ఆగట్లేదు మనసు. ఇంకా ల్యాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం కరీంనగర్కి ట్రావెల్ చేయాలి 3 hours మళ్ళీ. సో ఇంకా చాలా జర్నీ ఉంది. అయినా చూడండి ఇక్కడ ఢిల్లీ వ్యూ అయితే అదిరిపోయింది. ఆ లైట్స్ తోటి దగదగ మెరుసుకుంటూ పోయింది. ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి, అది చందమామ. ఆ రోజు పౌర్ణమి. సో ఫుల్గా మూన్ వచ్చేసింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే అప్పుడు. సో అందుకే అట్లా ఒక షార్ట్ లాగా తీసిన అన్నమాట. సో ఇక్కడ కూడా ఈ ఫ్లైట్లో కూడా మనకి డిన్నర్ ఇచ్చిండ్రు అరౌండ్ 9కి. సో ఇదే మన డిన్నర్ అన్నమాట.
ఏమి ఇచ్చారంటే జస్ట్ ఇక్కడ నాన్ వెజ్ తీసుకున్నా ఈసారి, నాన్ వెజ్ అండ్ బ్రెడ్ యాజ్ యూజువల్. అండ్ డెజర్ట్ అయితే వావ్ నెక్స్ట్ లెవెల్. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది, నాకు భలే అంటే భలే నచ్చింది. సో ఫైనల్గా ఇక్కడ కూడా ఫుడ్ తిన్నా. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను తిన్నది ఏంటంటే పాలకూర. అవునండి బాబు, పాలకూరకి ఆ ఎక్స్ప్రెషన్ అని అనుకోకండి, ఎందుకంటే పాలకూర అంటే మన పాలకూర తిని 1.5 year అయిపోయింది. సౌత్ కొరియాలో దొరుకుతాయి కానీ అదేదో పిచ్చి పాలకూర అన్నమాట. సో ఫుల్గా ఉమ్మేసిన, హాయిగా తినేసి కొంచెం అట్లా వ్యూస్ చూసుకుంటా ఉన్నా ఇంకెప్పుడు వస్తుందా అనేసి. సో ఇదంతా కూడా మనం ఢిల్లీలో ఉన్నాము. ఇప్పుడు ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్కి అన్నమాట. మేము ఆల్మోస్ట్ కరీంనగర్కి నైట్ 1 AM రీచ్ అయినాం. మా మమ్మీ డాడీ అయితే ఫుల్ డీప్ స్లీప్లు ఉండే, ఫుల్ ఎగ్జైట్మెంట్ అయినారు. అసలు వాళ్ళకి తెలీదు మేము వస్తున్నామని, మేము సర్ప్రైజ్ చేసేసినాం. సో యాక్చువల్గా అది వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేనేంటంటే అప్పటికే ఫుల్ టయర్డ్ అయిపోయినా, అసలు ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఇంకా ఫైనల్గా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే నేను కార్లో పడుకున్నా. సార్ కరీంనగర్కి వెళ్ళేది, నెక్స్ట్ వ్లాగ్ ఏం తీయలేదు. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సౌత్ కొరియా ముచ్చట్లు. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే మళ్ళీ ఇట్లానే రెగ్యులర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను సౌత్ కొరియా గురించి, నా లైఫ్ స్టైల్ గురించి. ఇట్లనే మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు చూపిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.